మిత్రమా, ఆగిపోవడం అనే ఆలోచన రాని నీ బాటలో రాళ్ళుంటే ఏంటి, ముళ్ళుంటే ఏంటి, తొక్కుకుంటూ పోవడమే. నువ్వు ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణమైన ఆ మనుషుల గర్వాన్ని పాతాళానికి అణుచుకుంటూ పో. అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మోసపోయినా పర్వాలేదు కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా నీకు పడుతుంది మిత్రమా. కాదంటారా? మిత్రమా, మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకి మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు మిత్రమా. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటివాన్ని ఎంత చెడ్డవారిగైనా చూపించడానికైనా ఆలోచించరు. కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవారు నీ పక్కనే ఉంటారని గుర్తుంచుకో. గొడవ జరిగితే కానీ బయటపడవు కదా. అసలు ఎవరి మనసులో ఏముందని చూడ్డానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించేవాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలో మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది మిత్రమా. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి మిత్రమా. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసిన రెండింటిని అతికించలేం కదా. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే. విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే మిత్రమా. నిన్ను ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే దాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక్క మనిషి కాదు, నీ జీవితం కూడా మిత్రమా. మనం ఏదైనా సరే మౌనంగా భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకి తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా మిత్రమా. మురికి కుక్కకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులుంటారు, నోరు చేరేవారు జవాబిచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు మిత్రమా. మన మౌనమే చెప్పు దెబ్బ వారికి ఒక్కొక్కసారి. అర్థమైందనుకుంటా మిత్రమా. నీ తప్పు లేకుండా నేను నిందించే వాళ్ళను నువ్వు మౌనంతో సమాధానం చెప్పు. టైం వచ్చినప్పుడు నీ తరపున దేవుడు అటువంటి మూర్ఖులకు తల తిరిగేలా సమాధానం చెప్పి తీరుతాడు. ఎందుకంటే అహంకారులకి ఆ దేవుడు కూడా అసహించుకుంటాడు మిత్రమా. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయమైనా గుడ్డిగా నమ్మేకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాన్ని దూరం చేస్తాయి మిత్రమా. ఎక్కడో ఉన్న బంధాల కోసం, మనుషుల కోసం అస్సలు ఆరాటపడకు. నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ చుట్టూ ఉండేవారిని ఒక్కసారి ప్రేమతో పలకరించి చూడు. నిన్ను ఇష్టపడిన వ్యక్తి కూడాను నిన్ను ఇష్టపడతాడు మిత్రమా. 100 ఏళ్ల జీవితాన్ని 2 అక్షరాల ప్రేమ శాసిస్తుంది. అదృష్టం బాగుంటే జీవితాంతం తోడు ఉంటుంది. టైం బాగోలేకపోతే జ్ఞాపకాలనే మిగులుస్తుంది మిత్రమా. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవ్వరూ ఉండరు కదా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. మౌనం, నవ్వు, ఈ 2 అద్భుతమైన సాధనాలు నువ్వు సమస్యలు సులువుగా దాటేలా చేస్తుంది. మౌనం సమస్య లేకుండా చేయగలుగుతుంది మిత్రమా. ఈ రోజుల్లో ఏ బంధం కూడా గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అవుతుంది మిత్రమా. ఎంతటి కష్టం వచ్చినా మన బాధలు ఎవ్వరితో కూడా పంచుకోకూడదు. ఈ లోకం ఎంత విచిత్రమైందంటే పంచుకున్న కష్టాల్లో కూడా పలు రకాలుగా తప్పులు తీసే రకం. కాబట్టి నీ యొక్క రహస్యాలను ఎవ్వరితో కూడా పంచుకోకూడదు మిత్రమా. చివరికి ప్రాణ స్నేహితులు కూడా. ఎందుకంటే ఈరోజు నీకు స్నేహితులుగా ఉన్నప్పుడు నీ బాధలు, నీ కష్టాలని వింటారు. నీకు వారికి ఏదైనా సరే గొడవ జరిగినప్పుడు నీ బాధల్ని, నీ కష్టాలని అవి నీ యొక్క బలహీనతలుగా
నువ్వు చేసే తప్పులుగా బయటకు నిరూపించి చూపిస్తారు మిత్రమా. అందుకే ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా సరే నీకు నువ్వే భరించు. నీకు నువ్వే నీ జీవితంతో పోరాడు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎప్పుడు కూడా ఆశపడదు మిత్రమా. ఒంటరితనమే నీ జీవితాన్ని గెలిపిస్తుంది. నీ జీవితాన్ని నీకు నువ్వే నిలబెట్టుకోవాలి. అప్పుడే ఆనందమైన, విజయమైన తప్పకుండా మనస్ఫూర్తిగా పొందుతావు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, ఈ రోజుల్లో చాలామంది కూడా ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటున్నారు. లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని తేలిగ్గా నమ్మేస్తున్నారు. మనం నిజం తెలుసుకునేలోపే నిజాయితీగా ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకుంటున్నాం. అదే నా జీవితం మిత్రమా. మనతో కలిసి ఉండాలి అనుకున్నవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే వదిలించుకోవాలనుకునేవారు మనల్ని బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదేంటో విచిత్రం కదా. పరిచయమైన కొత్తలో చూపే ప్రేమాభిమానాలు చివరికి ఉండవు మిత్రమా. దీనికి కారణం మారిపోయే మనుషులతో, లేక కొత్త పరిచయాలతో, లేక మనసేదో తెలియదో మొదట్లో ఉన్న ఇష్టం, ప్రేమ, అభిమానం, నమ్మకం కాలంతో పాటు కనుమరుగవుతాయి. కాలంలో వచ్చే మార్పులాగా మనుషుల్లో కూడా మార్పు వస్తుందేమో. అర్థమైందనుకుంటా. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు, ఆలోచిస్తే సమయాన్ని కోల్పోతావు, భయపడితే అందరికీ బానిసగా మారుతా మిత్రమా. బలహీనంగా ఉంటే భారంగా మారుతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావని గుర్తుంచుకో. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే మిత్రమా. చెవులతో మాత్రమే విని, కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డుగా నమ్మేకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితో కూడా పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాల్ని దూరం చేస్తాయి. ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు మిత్రమా, మోసపోతావో. ఎవరి కోసమో ఆలోచించుకో, వాళ్ళకి అలసైపోతావో. ఎక్కువ విలువ ఇవ్వద్దు మిత్రమా, గౌరవాన్ని కోల్పోతావో. ఎవరిని ప్రశ్నించుకో, శత్రువు అవుతావో. ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించు. ఎవ్వరి నుంచి ఏమీ ఆశించుకో. అప్పుడే నీ జీవితం చాలా చాలా బాగుంటుందని గుర్తుంచుకో మిత్రమా. నటనతో మనుషులను చేయవచ్చు, కానీ ఆ దేవుడు ముందు నటించలేవుగా. మనుషులను సులువుగా మోసం చేస్తూ గెలిచానని అనుకోకో. మోసం చేసుకునేది నిన్ను నువ్వే మిత్రమా. చివరికి వెర్రివాడయ్యేవి కూడా నువ్వే కాదంటారా. కొందరు నిన్ను అవసరానికి వాడుకునే వాళ్ళే ఉంటారు. వాళ్ళ దృష్టిలో ఎప్పుడు నువ్వు పిచ్చోడువే. అవసరం తీరాక నిన్ను అస్సలు పట్టించుకోరు, పక్కన పడేస్తారు. నిజం చెప్పాలంటే వాళ్ళ స్వార్థానికి ఎవరినైనా సరే బలి చేస్తారు మిత్రమా. అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ నిజానికి ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. మిత్రమా, తప్పు చేసే ఆడది తన భర్తను అడిగే మొదటి ప్రశ్న ఏదంటే, నా మీద నీకు నమ్మకం లేదా అని. అవునా మిత్రమా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.